ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలకు సంబంధించి నిధులు పంపించడం జరిగిందా? సార్ మా వ్యక్తిగత ఫోన్ నెంబర్లు అంటే ఒకటి సార్, ఇప్పుడు మేము ఒక ఈవెంట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు సార్ కొంచెం వినపడట్లేదు. హలో సార్ కొంచెం. ఇప్పుడు మేము ఈ ఈవెంట్ ఒకటి పెట్టుకున్నాం సార్. ఈ ఈవెంట్లో ఉన్న కోర్ కమిటీలో 5-10 మంది మొత్తం నా ఫ్రెండ్స్, నాతో జర్నీ చేస్తున్న వాళ్ళు, మేము కష్టపడుతున్న వాళ్ళం. ఈ ఈవెంట్ని ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో లెట్స్ ఈ ఈవెంట్కి ఒక 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఖర్చు అయింది అనుకుందాం. ఇది ఎప్పుడు ఒకళ్ళని పెట్టుకోలేం కదా సార్. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఉద్యోగం చేసుకునే మనిషిని. మాతో అందరు ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాలు చిన్న ఉద్యోగాలు చేసుకునే మనుషులే. ఈవెంట్కి అయ్యే ఖర్చు మా కోర్ టీం మొత్తం పెట్టుకుంటుంది. ఇక్కడ వాళ్ళ డబ్బులు మిస్యూజ్ చేయడానికి ఏం లేదు. అదే సార్, నా వ్యక్తిగతమైన అకౌంట్ గురించి నేను చెప్తుంది. నేను ఎవరికో ఊర్లో వాళ్ళకి ఇవ్వస్తానని నేను చెప్పలేదు. ఈ ప్రోగ్రామ్ సాయి రూప్ అనేవాడు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇది మన ప్రోగ్రామ్, రేపు మనం వెళ్ళి కూర్చునే ప్రోగ్రామ్. దానికి ఇంత ఖర్చు అవుతుందంట, అందరూ ఇంత వేసుకుంటున్నాం. మేము అదే కదా జాయింట్ గా చేస్తున్నాం, ఇంటర్నల్ ఫండింగ్. ఇప్పటి వరకు మీ పేరుతో మీరు మీ ఫోన్ పేతో తీసుకుంటున్నారు. తప్పే ఉంది సార్. అది ఒకవేళ క్రైమ్ అయితే మేము ఇంకొకరిని పెట్టి తీసుకుంటాం కదా. ఈ ప్రోగ్రామ్ లో తప్పే ఉంది. మా వాళ్ళే కదా ఇస్తుంది మాకు, మా టీమే కదా మాకు ఇస్తుంది. సో అంటే మీ ఫ్యాన్స్ అదే సార్, అది ఇప్పుడు అండర్లైన్ సార్, అండర్లైన్ ఇది. దట్ ఈస్ నాట్ ఎ డొనేషన్, ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్. వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అదే అండర్లైన్, అది డొనేషన్ అవ్వదు, కాంట్రిబ్యూషన్ అవ్వదు. అదే సార్, ఆయన గారికి మా అన్నగారికి మేము ఒకసారి చెప్పుకొని అవకాశం వస్తే నేను కల్పించమని నేను బల్లగుద్దేం అడగట్లేదు సార్. ఆయనే ఆపేయమని కలిసి ఆయనకి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చెప్పాక కూడా వద్దు, నాకు ఇది నచ్చలేదు, నువ్వు ఆపేయంటే మీకు అదే అన్నాను కదా సార్. హక్ చేసుకొని వెళ్ళిపోతాను. హక్ చేసుకునే అవకాశం అయిపోతే అది కూడా వదిలేస్తాను. ఒకటి మీరు అదే కదా సార్ నేను అంటున్నాను. మమ్మల్ని అంత ఫస్ట్ ఒకటే అడుగుతున్నాను సార్, మమ్మల్ని అంత దూరం పెట్టడానికి గల ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. మేమేమి టెర్రరిస్టులం కాదు, మాకేమి ఏం జబ్బులు లేవు, మేమేదో కలిస్తే మేమేదో అయిపోవడానికి. అసలు నేను ఒకటే అడుగుతాను సార్, ఇంత జరుగుతున్నప్పుడే కదా సార్ పిలిచి మాట్లాడాలి సార్. ఇప్పుడు మీకు మాకు ఏదో అవుతా ఉంది సార్, ఫోన్లో మాట్లాడుకుంటే అది అక్కడితో ఆగదు, ఇంకో మధ్యవర్తిని పంపిస్తే అసలే ఆగదు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి పిలిచి కలిసి మాట్లాడితే శత్రువు కూడా వింటారంటారు. అలాంటిది ఆయన అభిమానులు అర్థం చేసుకోరా? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మా బాధలు కడుపు చించుకుంటే కాలం మీద పడింది సార్. అభిమానులు వినరా? ఒక్కసారి కలిసే అర్హత లేదా అని నేను అడుగుతున్నాను సార్, అంతే. కోట్ల మంది ఆయనకున్నారు, అది ఒక విషయం పక్కన పెడితే, ఇక్కడ ఒకటి మీరు అన్నీ కూడా అన్న మైక్ వినపడట్లేదు, అన్నీ కూడా జరగబోయేదే చెప్తున్నారు. ఏది సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, ఐటీది మేము తెచ్చుకుంటాం, ఈ 3 ప్రోగ్రాంలు చేస్తాం, అన్ని జరగబోయేదే. ప్రస్తుతం ఏది కూడా కాదు, ఇంకా ఏది కూడా మీకు అన్ని ఇన్కంప్లీట్ గానే ఉంది. సో ఇలాంటప్పుడు ఎందుకు అలా 100 కోట్ల రూపాయలు అనేది ఒక పోస్టర్ వేసి ఒక తెలియని ఒక అలజడిని ఎందుకు రేపారంటారు? సార్, ఇట్స్ ఆల్ అబౌట్ స్పాన్. See, when number comes into the picture, ఆ స్పాన్ ని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు. అదే సార్ ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము ఎక్కడ నెంబర్ వేయలేదు సార్, గుర్తించండి దయచేసి. ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము వేయలేదు. దీని స్పాన్ చాలా పెద్దది, దీని పరిధి పెద్దది, ఇది పెద్దది అని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు. అన్న మైక్ ఒకటి మీరు చాలా క్లియర్గా ఇందాక చెప్పింది ఏంటంటే, ఒక ఆవేదన మీలో స్పష్టంగా ఉంది. మేము అభిమానులుగా కలిసే అర్హత లేదా, మమ్మల్ని ఆయన కలవరా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ కలవడం ఒక్కటే మీకు లక్ష్యమా? ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే చెప్పబోతున్నాను సార్. ఎన్టీఆర్ గారిని కలవడం ఒకటే లక్ష్యం అయితే అసలు ఈ ఊరు వాడ ఇవన్నీ లెటర్లు రాకముందే వచ్చినాయి. ఈ లెటర్లు ఏం ముందే రాలా. ఇవాళ ఆయనంతటా ఆయన మమ్మల్ని ఆపేయండి అని ఆయన ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. ఏం మరి 4-5 సంవత్సరాలు ఎక్కడ ఏ వేదిక మీద అన్నా మమ్మల్ని కలవండి అన్నా, మేము మిమ్మల్ని కలుస్తాం, మీకు దండం పెడతాం, ఎక్కడ సోషల్ మీడియాలో కూడా అసలు మేము ఆయన కలిసామో కలవలేదో ఎవరికీ తెలియకుండా మేము ఎందుకు మా మొహం చాటుకొని బతికాం? ఇవాళ ఎందుకు బట్టబయలయ్యాం? ఆ లెటర్లనే వచ్చినాయి కాబట్టి మేము బట్టబయలయ్యామన్నా. ఆయన కలవడం లక్ష్యం ఏంటన్నా? అసలు అది ఎక్కడ లక్ష్యం? ఆయన కోసం పనిచేయడం నాకు ముఖ్యం. ఆయన కలిసేసి ఆ ఫోటోని ఎక్కడో డీపీలో పెట్టుకొని 10 మంది ముందు ఫోజులు కొట్టాల్సిన అవసరం అంత నాకు లేదు. నా హీరో నాకు దైవం. దేవుడిని ఎప్పుడైనా కలిసామా? దేవుడిని కలిస్తే గుడికి వెళ్తామా? నేను ఇది ఒక్కటే నమ్ముతానన్నా. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ మిమ్మల్ని కలవకపోవడమే ఆయన చేసిన నేరమా? అర్థం కాలేదా? పదవి ఏంది నేరమా? అంతే కదా మరి చెప్తున్నది. కాదు కలవలేరు అంటే ఇప్పటికి కూడా నేను ఒకటి నమ్ముతున్నానన్న, మా రామారావు గారు ఫుల్ బిజీగా ఉంటారు,
మా యొక్క మీడియాలో మాట్లాడుకున్నవి కానీ ఇవాళ ఈ ఈవెంట్ కానీ మేము వేసిన పోస్టులు కానీ ఇవన్నీ కూడా ఆయన పూర్తిగా చూశారని మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన షెడ్యూల్స్ వేరు, నైట్ షూట్లో ఉంటారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అభిమానుల కోసం కష్టపడి వర్కౌట్లు చేసి. ఆయనకి ఇవన్నీ ఇప్పుడు ఇంత 2.5 గంట కూర్చొని ప్రోగ్రామ్ చూసే టైం ఆయనకు ఉంటుంది అనుకుంటున్నారా మీరు? మళ్ళీ రేపొద్దున్న ఏమైంది అని ఒకళ్ళిద్దరిని అడిగినప్పుడు వాళ్ళు ఇందులో ఎంతవరకు వాస్తవాలు చెప్తారో నాకు నమ్మకం లేదు. నేను అదే చెప్తున్నాను అన్న, నేను ఇక్కడ ఎవరిని అవమానించట్లేదు, డౌట్ నాకు నమ్మకం లేదు అంతే. ఇక్కడ మా ఉద్దేశం కాదు సార్, మీరు ఏమండి, మీ యాక్టివిటీ పైన ఒక ఇదేంటంటే యువగళం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా, యువగళం కుప్పంలో ప్రారంభమైన రోజు కూడా మీరు ఇదే విధంగా హడావిడి చేశారు. ఎందుకు?